ఆ, ఓకే. స్టార్ట్ చేయండి మేడం. ముందుగా మనందరికీ ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ప్రతిరోజు జూమ్ సెషన్లో ధ్యాన సాధనతో పాటు ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న గురు దంపతులు తటవర్తి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్ గారికి, అలాగే విద్వరిష్ట శ్రీమతి రాజలక్ష్మి అమ్మకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ జూమ్ సెషన్లో నాకు అవకాశం కల్పించిన డాక్టర్ ప్రసన్న గారికి, అలాగే ఎల్ఐ గారికి కూడా నా ధన్యవాదాలు. అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ కూడా నా కృతజ్ఞతలండి. ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్టు బ్ర బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు రాసిన కర్మ సిద్ధాంతం అనే పుస్తకం నుంచండి. నాకు అర్థమైంది కొంచెం మీతో పంచుకుందామని ఆ, ఈ సబ్జెక్ట్ నేను తీసుకున్నాను. ఆమ్, ముందుగా కర్మ సిద్ధాంతం సబ్జెక్ట్కి వెళ్ళే ముందు అసలు సరైన ధ్యానం అంటే ఏంటి అనేది మనము ఒకసారి తెలుసుకుందాము. సరైన ధ్యానం అంటే మనకదే ఆ, బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి. అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. దీన్నే మనకి బ్రహ్మర్షి పత్రి గారు మన ముందుకు తీసుకొచ్చిన శ్వాస మీద ధ్యాస, దీనినే మన ముందుకు తీసుకొచ్చారు ఆయన. అంటే ధ్యానం అంటే ఏంటి? ఆలోచన రహిత స్థితి, అంటే ఆలోచనలే లేని స్థితి. అంటే ఆలోచించేది మన మనసు కనుక ఆ స్థితిలో మనసు అనేది పూర్తిగా పని చేయకుండా ఉండే స్థితిని, దానినే ధ్యానం అంటారు. అంటే మనము కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసు మూస్తే ధ్యానం అనేది ఇక్కడ మనము తెలుసుకోవాలి. ఆమ్, ఈ ధ్యాన స్థితికి తేలిగ్గా తీసుకెళ్లే మార్గం ఏదైనా ఉందంటే అదే శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం. దానినే పత్రి గారు మనందరికీ తీసుకొచ్చి చెప్పింది. సో ఈ ఈ ఒక్క సరి అయిన ధ్యాన మార్గం ద్వారా మాత్రమే మనము ధ్యాన స్థితికి వెళ్ళగలము. అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. సో కర్మ సిద్ధాంతం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కష్టము, నష్టము, బాధ అనేది తప్పకుండా జరుగుతుంది. వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఏమనుకుంటాము? అయ్యో నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది? నేను ఎవరికి ఏమీ చేయలేదు కదా, నాకు ఈ జన్మలో ఇలా వచ్చింది ఏంటి, ఎందుకు నేను ఇలా అనుభవించాల్సి వస్తుంది, ఈనాడు ఏదో కర్మ చేసుకున్నాను అని ఎవరొక్కళ్ళం ఎప్పుడోకప్పుడు అనుకున్న పరిస్థితులు ఉంటాయి. సో అసలు అంటే ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఆమ్, అది అసలు ఎలా పనిచేస్తుంది? ఇది అసలు చాలా మందికి అవగాహన కూడా ఉండదు. అది ఎలా ఉంటది అనేది ఈ బుక్ ద్వారా మనం గ్రహించింది ఇప్పుడు చెప్పుకుందామండి. అంటే కర్మ సిద్ధాంతం అంటే మనం చేసిన కర్మ ఫలితాలే మనం అనుభవించవలసి వస్తుంది. అంటే తాను చేసిన పనుల ఫలితాలే అనుభవించవలసి వస్తుంది. అంటే జీవితంలో మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు మనం అనుభవించవలసి వస్తుంది. అంటే ఎలాంటి కర్మలు చేస్తే అటువంటి ఫలితాలు అనుభవించవలసి వస్తుందని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే మన జీవితం మనం చేసిన కర్మలను బట్టే ఉంటుంది ఎప్పుడు కూడా. కొంతమంది తమ జీవితం ఇలా ఉండడానికి ఎవరో కారణం అని కూడా అనుకుంటుంటారు. కానీ అది మన చేతుల్లోనే ఉంది. అంటే చేతుల్లో అంటే మనం చేసే పనుల్లోనే ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం చేసే కర్మలను బట్టి, అంటే ఏ కర్మలను చేసామో దాన్ని బట్టి జీవితం ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. అంటే చాలామంది అనుకుంటారు మనం చేసే ఆరాధనలు లేకపోతే ప్రార్థనలు గుడికి వెళ్ళడం ద్వారానో వీటి మీద ఆధారపడి మన జీవితం ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది ఏమీ కాదు. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి జీవితం అయినా వీటి బట్టిని కాదు, కానీ వారి యొక్క ఆచరణను, అంటే చేసే పనులను బట్టి ఉంటుందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆ, అంటే నిజంగా ఆరాధనలు బట్టే ఉంది అని అనుకోవటానికి ప్రతి ఒక్కరూ భగవంతుడిని ఏదో ఒక రకంగా ప్రార్థిస్తూనే ఉంటారు. ఒక కృష్ణుడినో లేదా జీసస్నో లేకపోతే ఇలాగ అల్లానో లేకపోతే రాముడినో ఏదో ఒక రకంగా వారి వారికి నచ్చిన విధంగా ప్రార్థిస్తూనే ఉంటారు. మరి అలా అందరూ ప్రార్థించినప్పుడు అందరి జీవితాలు బాగుండాలి కదా. కానీ కొంతమంది జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి. కొంతమందికి కొంచెం కష్టం వచ్చినా కానీ కొంతవరకు మెరుగ్గానే ఉంటాయి. కానీ కొంతమందికి బాగా కష్టం ఉంటుంది. అంటే ఎందుకు ఇలా ఉంటుంది మన జీవితాలు ఒక్కొక్కళ్ళవి ఒక్కొక్క రకంగా అంటే అది మనం చేసే కర్మలను బట్టి అనేది అర్థం చేసుకోవాలి. అంటే
మనం చేసే కర్మలు మంచి కర్మలు చేసుకుంటే జీవితం బాగుంటుంది, చెడు కర్మలు చేసుకుంటే బాగోదు అనేది మనం కూడా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఈ కర్మ సిద్ధాంతం తెలియక చేసిన కర్మలు మర్చిపోయి జీవితం బాలేదని చాలామంది చూస్తూ ఉంటాము. ఒక టైంలో మేము పెట్టుకున్నాము ఉంగరాలు, రుద్రాక్షలు వేసుకోవటము, తాయెత్తులు, రక్షలు కట్టుకోవటం అనేది. అలాగే ఈ మధ్యన యంత్రాలు, అంటే యంత్రాలు కూడా వేసుకుంటున్నారంటే ఇలా కష్టాలు పోతాయని ఇవన్నీ వేసుకుంటారు. కొంతమంది ఇంకొక స్టెప్ ముందుకేసి ఇది కూడా చూస్తున్నాం, పేరులోని అక్షరాలని చేర్చుకోవడం లేదా ఉన్న పేరులోని అక్షరాలని తీసేయటము ఇవి కూడా చేస్తున్నారు. ఆ, అంటే మార్చుకోవడం వల్ల మన స్థితిగతులు మారతాయనే నమ్మకంతో ఇవి కూడా చేస్తూ ఉన్నారు. ఇన్ని మార్చుకుంటున్నారు కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చేసే పనులను మార్చుకోవాలి అని. అంటే మన చేసే పనులు సరిగ్గా ఉండాలి అని మనం అనుకోవాలి. అలాగే కర్మ సిద్ధాంతం మాత్రం అర్థం చేసుకోవటం లేదు. సృష్టి నియమాలు ధర్మాలు పాటించాలని కూడా తెలుసుకోవటాలి. సృష్టిలో కొన్ని నియమాలు ధర్మాలు ఉంటాయి, వాటిని మనం తప్పకుండా ఆచరించవలసి వస్తుంది. అంటే సృష్టికి అనుగుణంగా మాత్రమే మన జీవితం ఉండాలి. సృష్టికి విరుద్ధంగా ఉన్నామంటే మనకి కష్టాలు దుఃఖము అనేది తప్పకుండా వస్తుంది. అంటే ఇవన్నీ ఆలోచించడం మానేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఇలా ఏవేవో ఉంగరాలు, రాళ్ళ ఉంగరాలు అనేసి యంత్రాలు ఇట్లాంటివి పెట్టుకున్నా కూడా ఏ ప్రయోజనం ఉండదని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అంటే సృష్టి కొన్ని సిద్ధాంతాలని నియమాలతో నడపబడుతుంది. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరూ సృష్టి సిద్ధాంతాలకు అనుగుణంగానే జీవించాలి, దాని విరుద్ధంగా జీవించకూడదనేది తప్పకుండా మరి మరి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ, కాబట్టి ముందు మన ప్రవర్తనని మార్చుకోవాలి, పనులు మార్చుకోవాలి. అంటే చేసే పనులు సృష్టికి అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి. అదే వేదాలలో సందేశం మనకి, సత్యం వద ధర్మం చర అన్నారు. అంటే సత్యాన్ని పలకాలి, ధర్మాన్ని ఆచరించాలి అని. అందుకే సత్యమేవ జయతే అని కూడా చెప్పబడింది. అంటే సత్యమే జయిస్తుంది అని అర్థం. ఇప్పుడు మనం సత్యంలోనే బ్రతకాలి, అసత్యంలో బ్రతకకూడదు. అంటే జీవితంలో జయం కలగాలంటే తప్పకుండా సత్యాన్ని ఆశ్రయించాలి అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే సత్యయుతమైన పనులు, కర్మలు చేయవలసింది, అప్పుడే మనకి జయం అనేది అర్థం చేసుకోవాలి. అలాగే మనం చేసే పనులు కూడా సత్యయుతంగా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే ఎంతోమంది ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు బోధించిన ధర్మ మార్గాన్ని అనుసరిస్తే సరిపోతుందండి మనకి. ఇవన్నీ మన ధర్మ మార్గాలు రాయబడి ఉన్నాయి, వాటిని తెలుసుకుని వాటిని ఆచరిస్తే సరిపోతుంది మనకి. అంటే మనకి సరైన గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇవి ఇంకా మనకి బాగా తెలిస్తే, మనం ఇదివరకు భగవద్గీతలు చదివాము, చదివినప్పుడు ఏదో పారాయణం చేయడానికి బాబా బుక్లైన అవి చదివాం, వాటిని అర్థం చేసుకున్నప్పుడు వేరు, ఒక సరైన గురువు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకునే తీరు వేరుగా ఉంటుంది. అది అసలు జీవితానికి మనం ఎలా అనువదించుకోవాలి, దాన్ని ఎలా మార్చుకుని మనము మన ప్రవర్తన ఉండాలి అనేది కూడా మనకి అర్థమవుతుంది. మనకి పత్రిగారి ద్వారా ఏంటంటే మనందరి అదృష్టం ధ్యాన మార్గం వచ్చింది. ఆ ధ్యాన మార్గంలో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాము. సరైన గురువు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనకి ఇంకా ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఎలా ఉండొచ్చు, ఏవి మార్చుకోవచ్చు, ఎలా ప్రవర్తించాలి అనేది కూడా మనం బాగా తెలుసుకుని ఆ విధంగా మనము మార్చుకుని మన జీవితాన్ని సాగించాలి. అందుచేత ఆ, జీవితాన్ని సరి చేసుకోవాలంటే కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకుని సరి అయిన కర్మలు చేసుకుంటూ జీవితాన్ని సరి చేసుకోవచ్చు మనం. అంటే ఈ కర్మ సిద్ధాంతం గురించి మనం దేవుళ్ళు అనుకున్న వాళ్ళు, అలాగే దైవదూతలు అనుకునే వాళ్ళు, బాబా గారు కానీ ఇలా ఆ, చాలా మంది ఉన్నారు కదా, మహర్షులు, మహాత్ములు, మహానుభావులు ఏమేం చెప్పారో కొన్ని తెలుసుకుందాం, కొంతమంది చెప్పినవి తెలుసుకుందాం. ముందుగా శ్రీకృష్ణుల వారు చెప్పింది, ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు అనేది ఆయన భగవద్గీతలో చెప్పింది, ఇది శ్లోకం ద్వారా చెప్పారు. అలాగే గౌతమ బుద్ధుడు ఏం చెప్పారంటే, పాపం చేసేటప్పుడు ఎవరికైనా సుఖభ్రాంతి ఉంటుంది. సపోజ్ అక్కడ ఏదో కుక్క కూర్చొని ఉంది, వెళ్తూ వెళ్తూ మనం ఏం చేస్తాము, దాన్ని ఒకటి తంతాం, మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ అది వెనక్కి తిరిగి కరిచింది అనుకో, అప్పుడు ఆ బాధ అనుభవించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆ కర్మ మనం చేయకూడదు, అది సృష్టి విరుద్ధం. మనం అది చేసినప్పుడు చాలా ఆనందంగా చేసేస్తాము. అదే కష్టం అనుభవించినప్పుడు ఆ బాధ ఏంటన్నది మనకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అదే జీసస్ క్రైస్ట్ ఏం చెప్పారంటే, ఏది విత్తుతావో
ఆ పంటే కోసుకుంటావు. అంతే కదండి. మనం విత్తిన విత్తనాన్ని బట్టే పంట ఉంటుంది. అంటే మనం చేసిన కర్మను బట్టే మన జీవితం కూడా ఉంటుందనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అదే మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారంటే, రేపటి కోసం, రేపటి అంటే ఇక్కడ నెక్స్ట్ జన్మ కానీ వచ్చే జన్మలు కానీ, నేడు పంట పండించే పొలమే ఈ లోకం అన్నారు. అంటే రేపటి కోసం నేడు పంట పండించే పొలమే ఈ లోకం. అంటే ఈ లోకంలో నువ్వు ఏది చేస్తావో అదే రేపు నేను అంటే వచ్చే జన్మల్లో నువ్వు అనుభవిస్తావు అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ. బ్రహ్మర్షి వశిష్ఠుల వారు ఎవడలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అందుచేత చేసుకున్న కర్మ కంటే వేరుగా దైవం కానీ ప్రారంధం కానీ ఏది లేదని చెప్పారు వశిష్ఠుల వారు. ఆయన సందేశం ప్రకారం ఆయన చెప్పింది ఏంటంటే, ఎవడు ఎలా చేసుకుంటాడో అతడు దాని ఫలితాన్ని అలాగే అనుభవిస్తాడు. అంటే మనము పాపకర్మలు చేస్తే ఆ, ఆ, కష్టాలని, పుణ్యకర్మలు చేస్తే మన సుఖాలని అనుభవిస్తాము. మన జీవితం కూడా అలాగే ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత బ్రహ్మర్షి పత్రి గారు మనకి ఏం చెప్పారంటే, మనం చేసే ఏ రకమైన కర్మకైనా సమయ సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలానికి ఖచ్చితంగా దారితీస్తుంది. అంటే ఏ కర్మ చేసినా దానికి తగ్గ ప్రతిఫలం అనేది మనం తప్పకుండా అనుభవించవలసి వస్తుంది అనేది. అలాగే విత్తుని బట్టి చెట్టు ఉంటుంది, కర్మని బట్టి ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం గురించి సందేశం ఆయన ఇవ్వడం జరిగింది. మన పత్రి గారు మనకి విత్తుని బట్టే చెట్టు ఉంటుంది, అలాగే కర్మను బట్టే ఫలితం ఉంటుందని సందేశం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఇంకొకటి చెప్పారు, పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఆయన గట్టిగా చెప్పింది ఏంటంటే పత్రి గారు, మానవాళి యొక్క మహాపాపకర్మ ఏదంటే అది జంతువు వధే అని చెప్పారు. ఆయన ఒక టైంలో మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, జంతువధ మానండి, మాంసం తినడం మానండి అని చాలా గట్టిగా చెప్పారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ధ్యాన మార్గాన్ని మనం ముందుకు తెచ్చిన ఆయన ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మీరు మాంసం తినడం మానమన్నారంటే అది ఎంత తప్పు, అది తినడం ఎంత తప్పు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో జంతువు వధని మనము చేయకూడదు. ఇక్కడ కొంతమంది అంటారు, జంతువధ మేము చేయడం లేదు, మేము చికెన్ తెచ్చుకుని తింటున్నాము, మేము చంపట్లేదు కదా అని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తింటేనే కదా వాళ్ళు చంపుతున్నారు. అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనం చంపుతున్నట్టు అది లెక్క. సో మాంసాహారం మనము పూర్తిగా మానేయాలి. అదే నిజంగా అన్ని అనర్థాలకి మూలం అంట. మన కష్టాలకి, కన్నీళ్ళకి అన్నిటికీ కూడా అదే మూలం అని కూడా మనకి చెప్పడం జరిగింది. అందుకే మాంసాహారం మాని శాకాహారం, సరైన శాకాహారం తీసుకోండి ఆయన గట్టిగా చెప్పడం కూడా జరిగింది. ఇలాగ పై వాళ్ళంతా కర్మ సిద్ధాంతాన్ని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చెప్పడం జరిగింది. ఏది చెప్పినా కూడా అది దానికి ఒకటే అర్థం, అదే కర్మ సిద్ధాంతం. అంటే మనం ఏ కర్మలు చేసుకుంటే దానికి తగ్గ ఫలితాన్ని మనము అనుభవిస్తాము అనేది. అంటే కర్మ సిద్ధాంతం లేదని మనం అనుకోకూడదు. కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఉంది. అదే యోగులంతా కూడా మనకి చెప్పింది. కర్మల విషయంలో మనము ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే తర్వాత మనం బాధపడాల్సింది మనమే కదా. సో దాని గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం రకరకాలుగా, అంటే సంపాదన సరిపోలేదు, పక్క సంపాదన, లేకపోతే ఎదుటి వాళ్ళని మోసం చేసి సంపాదించుకోవటం, లేదు ఎదుటి వాళ్ళకి అన్యాయం చేసి సంపాదించుకోవటం, ఇలా రకరకాలుగా సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇవి ఎన్ని సంపాదించినా కూడా మీకు ఏ రకమైన ఆ, ఉపయోగం ఉండదు. ఆ ఆ టైంలో మీకు సుఖభ్రాంతి ఉండొచ్చు, కానీ తర్వాత ఆ కర్మల్ని మీరు అనుభవించినప్పుడు చాలా చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. సో ఇవి తెలుసుకొని అలాంటి పనులు చేయకుండా మన ప్రకృతి ధర్మం ఎలా ఉందో దానికి అనుగుణంగా మనము బ్రతకడం నేర్చుకోవాలి. అంటే అసలు కర్మలు కర్మలు అంటున్నాము. అసలు ఈ కర్మల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? కర్మలు మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి వర్తమాన కర్మలు, వీటినే ఆగామి కర్మలు అంటారు. రెండోది సంచిత కర్మలు. మూడు ప్రారబ్ధ కర్మలు. అసలు మన జీవితం మొదటగా స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ జన్మ మనం తీసుకుంటాము. ఎక్కడి నుంచి అంటే మూలాత్మ నుంచి విడివడిన అంశాత్మలమైన మనం మొదటి జన్మ తీసుకుంటాము కదా. ఆ జన్మ తీసుకున్నప్పుడంట మొదట కర్మలు లేకుండానే ప్రారంభమవుతుందంట మన జీవితం అనేది. అంటే మొదటి జన్మ తీసుకున్నప్పుడు
మనకి ఏ కర్మలు ఉండవు. పుట్టినప్పటి నుంచి, పుట్టినరోజు నుంచి మనకి అతని కర్మచక్రం అనేది ప్రారంభమవుతుంది. అంటే అతనికి కర్మ సిద్ధాంతం వర్తిస్తూ ఉంటుంది. మొదటి జన్మ తీసుకున్న మొదటి రోజు నుంచి మనకి కర్మ సిద్ధాంతం అనేది వర్తిస్తూ ఉంటుంది. అలా ప్రారంభమైన జీవితంలో కర్మలు చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్న కర్మలనే వర్తమాన కర్మలు, అవే ఆగామి కర్మలు. అంటే వర్తమాన కర్మలు ఆ జన్మలో చేసిన, ప్రస్తుత జన్మలో చేసిన కర్మల్ని వర్తమాన కర్మలు అంటారు. అలా జీవితంలో ఎన్నో కర్మలు చేస్తాం. అంటే పుట్టినప్పటి నుంచి దేహం వదిలే వరకు కూడా మనం ఎన్నో కర్మలు చేస్తాం. వాటిని వర్తమాన కర్మలు అంటారు. అలా చేసిన కర్మల్ని అదే జీవితంలో అనుభవించవలసినవి అనుభవించగా, మనము దేహం వదిలినప్పుడు అంటే చనిపోయినప్పుడు మిగిలిన కర్మలు మన అకౌంట్లో పడతాయంట. వాటిని సంచిత కర్మలు అంటారు. మనము చనిపోయినప్పుడు మిగిలిన కర్మలు అనుభవించాం కదా, వాటిని మనతో తీసుకెళ్తాము. అంటే మనం అంటే ఆత్మ తీసుకెళ్తుంది, అది సంచిత కర్మలు అంటారు. ఆ సంచిత కర్మలు మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు ఈ సంచిత కర్మల నుంచి ఏం చేస్తాం, కొన్ని కర్మలను తెచ్చుకుంటాం. అంటే అనొచ్చు అన్ని కర్మలను తెచ్చేసుకోవచ్చు కదా అనుభవించడానికని. కానీ మళ్ళీ నెక్స్ట్ జన్మ తీసుకున్నప్పుడు అప్పుడు ప్రస్తుత జన్మలో ఆ జన్మలో కూడా మనం కర్మలు చేస్తాము కాబట్టి ఇవన్నీ అనుభవించడం కుదరదు. కాబట్టి వాటిలో కొన్నిటిని మనం తెచ్చుకుంటాం ఈ జన్మలో అనుభవించడానికి, ఆ నెక్స్ట్ జన్మలో అనుభవించడానికి. అలా తీసుకొచ్చిన కర్మలను ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ఈ ప్రారబ్ధ కర్మలు ఈ జన్మలో అనుభవిస్తూ మరలా కొత్తగా వర్తమాన కర్మలు చేస్తూ ఉంటాము. అంటే ఆ జన్మలో కూడా మళ్ళీ వర్తమాన కర్మలు చేస్తూ ఆ తెచ్చుకున్న కర్మలు, ఆ సంచిత కర్మల నుంచి తెచ్చుకున్న వాటిని ప్రారబ్ధ కర్మలు అంటాము కదా, వాటిని అనుభవిస్తూ ఈ జన్మలో చేసుకున్న కర్మలను కూడా అనుభవిస్తాం. ఈ జన్మలోనే అనుభవిస్తాం. కానీ ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి. వాటిని మళ్ళీ తీసుకుని మళ్ళీ సంచిత కర్మలకి కలపబడతాయి. అలా దీన్ని హిందూ పురాణాల్లో చిత్రగుప్తుని చిట్టా అంటారంట. దీన్ని ఆధ్యాత్మికంగా చెప్పాలంటే ఆకాశిక్ రికార్డ్స్ అని మనము అంటాం. అందులోనే ప్రతి ఒక్కరూ చేసిన ప్రతి కర్మ రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే మన అకౌంట్లో మనకి ఆ కర్మలు అనేవి తప్పకుండా రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఇలా జన్మలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఎంతకాలం అంటే ఆ ఖాతాలో అసంచిత కర్మల్లో కర్మలు ఆ ఖాతాలో కర్మలు అయిపోయే వరకు మనము జీవితం పదే పదే తీసుకోవలసి వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ గమనిస్తే చేసే కర్మలు ఎక్కువగా ఉంటాయి, అనుభవించే కర్మలు తక్కువగా ఉంటాయి. ఇలా జన్మ జన్మలకు కర్మలు పెరుగుతుంటాయి. ఆ సంచితంలో కర్మలు పెరుగుతూనే ఉంటాయి కదా, కానీ తగ్గు అంటే సంచితం పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇలా జీవితం అలా అయితే పెరుగుతూనే ఉంది కాబట్టి జీవితానికి అంతం ఎప్పుడు, అంటే అసలు కర్మలు లేకుండా మనం ఎప్పుడు చేసుకుంటాం అనేది. అంటే ఆమ్, కానీ దీనికి పరిష్కారం ఉంది. అదేంటంటే మనము మానవ జీవితానికి మొదట జన్మ తీసుకున్నప్పుడు మనము కర్మలు లేకుండానే ఉంటాము. మొదటి జన్మ తీసుకున్నప్పుడు అలాగే ఆ కర్మలు లేకుండా ఎప్పుడైతే మనం చేసుకోగలుగుతామో అప్పుడే మనము ఇంకొక జీవితం అనేది తీసుకోని అవసరం ఉండదు. అంటే ఇంక కర్మలు అనేవి ఉండవు. దీనికి పరిష్కారం ఏంటంటే కర్మలు లేకుండా ప్రారంభమైన జీవితం మళ్ళీ కర్మలు లేకుండా చేసుకున్నప్పుడే అంతమవుతుంది అనేది. అంటే ఎలా స్టార్ట్ అయిన జీవితం మళ్ళీ అలానే అంతం అవ్వాలి అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇదే సృష్టిలో చేసిన ఏర్పాటు కూడా. అంటే పుట్టేటప్పుడు ఎలా పుడతాం, పోయేటప్పుడు కూడా మనము అలాగే వెళతాము అనేది. ఇక్కడ మరి కర్మలు లేకుండా చేసుకోవాలి అంటున్నాం. కర్మలు అసలు ఎలా పోతాయి? దీనికి శ్రీకృష్ణ భగవానుల వారు మార్గం చూపించారంట. ఆయన మనకి చెప్పిన మార్గం ఏంటంటే జ్ఞానా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధమవుతాయని చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే జ్ఞానాన్ని విశేషంగా సంపాదించుకుంటారో, అంటే అగ్నిలా ప్రజ్వరిల్లు చేసుకుంటారు. అంటే విశేషంగా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ జ్ఞానం అనే అగ్నిలోనే ఈ కర్మలన్నీ భస్మీపటలం అవుతాయని ఆయన చెప్పడం జరిగింది. అంటే వారు మోక్షాన్ని పొందుతారు. అంటే జన్మ లేకుండా చేసుకుంటారు. అదే కదండి రోజు మనం చేస్తున్నది ధ్యాన సాధన. సరి అయిన ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన చేస్తూ మనం ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. అలాగే సజ్జన సాంగత్యం, స్వాధ్యాయంతో పాటు సజ్జన సాంగత్యం రోజు సార్ ద్వారా కూడా మనం ఎంతో ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటున్నాం. దీన్ని తీసుకుంటూ మనం మన జీవితాన్ని
సృష్టికి అనుగుణంగా మార్చుకుంటూ కర్మలు లేకుండా చేసుకోగలిగితే మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మోక్షానికి మనం వెళ్ళాలి అంటే మనం మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వర్తమాన కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అన్నాం కదండి. ఈ కర్మలు అసలు ఎన్ని రకాలుగా విభజించవచ్చు అంటే ఇవి 3 రకాలుగా విభజించవచ్చు మళ్ళీని. వాటినే పాపకర్మలు, పుణ్యకర్మలు, ముక్తి కర్మలు అంటారు. అంటే ముక్తి కర్మలు అంటే వీటిని ఆత్మకర్మలు అని అంటారు. పాపకర్మలు చేసిన వాళ్ళు ఏంటంటే నరకలోకాలకు పోయి, అంటే అధోలోకాలకు పోయి మరలా భూమి మీదకి వస్తారు, అంటే దుఃఖాన్ని అనుభవించడానికి. అదే పుణ్యకర్మలు చేసిన వారు స్వర్గలోకాలకి, అంటే ఊర్ధ్వలోకాలకి పోయి మరలా భూమి మీదకి వస్తారు. దేనికి? భోగాలు అనుభవించడానికి. అంటే పాపకర్మలు చేసినా భూమి మీదకి వస్తాము, పుణ్యకర్మలు చేసినా మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకుని వస్తాము అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే మూడోది ముక్తి కర్మలు, అంటే ఆత్మకర్మలు. ఆత్మ ఉన్నతికి సంబంధించిన కర్మలు, ఆత్మ జ్ఞానానికి సంబంధించిన కర్మలు. అంటే ఏంటవి? ధ్యాన సాధన, ఇందాక చెప్పుకున్నాం కదండి, స్వాధ్యాయం, జ్ఞానుల సాంగత్యం, అంటే దాన్ని మనము సజ్జన సాంగత్యం అంటున్నారు. అలాగే దానికి తగ్గట్టు సేవ, ఆత్మ పెరుగుదలకు సంబంధించిన సేవ. మనము ఇప్పుడు ఏదైతే నేర్చుకున్నామో అది చెప్పమని మనకి ఎప్పుడు కూడా పత్రి గారు చెప్తూ ఉండేవారు. ఏంటంటే ఏ నేర్చుకుంటే ఏ, బి నేర్చుకుంటే బి చెప్పమనేవారు. ఎందుకంటే మనం ఏ జ్ఞానం అయితే తీసుకున్నామో ఆ జ్ఞానము మిగిలిన వాళ్ళకి పంచడం ద్వారా ఎదుటి వాళ్ళకి కూడా మనము వాళ్ళ ఆత్మ పెరుగుదలకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈ రకంగా కూడా సేవలు మనము చేయవచ్చు. అంటే ఇలా మనము ఏంటంటే సేవ ఇలా చేసిన వాళ్ళు ఏంటంటే జ్ఞానవంతులై కర్మలన్నీ దగ్ధం చేసుకుని ముక్తిని పొందే అవకాశం ఉంటుంది. అంటే అసలు ఈ కర్మలు ఎప్పుడు అనుభవిస్తామంటే ముఖ్యంగా గతంలో చేసిన కర్మల ఫలితం ప్రస్తుతం అనుభవించవలసి ఉంటుంది. ప్రస్తుతం చేసే కర్మలు భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ గతం అంటే ఏంటి? ఈ జన్మలో ఇప్పటిదాకా గడిచిన జీవితం, గత జన్మ కావచ్చు, అంతకు ముందున్న జన్మలు కావచ్చు. అంటే ఈ క్షణం నుంచి ముందున్న జన్మ, అదే ముందు మనం ఏదైతే బ్రతికామో ఆ జన్మ, అంతకు ముందు జన్మ, అంతకు ముందు జన్మలు కూడా. అలాగే ఇవన్నీ వారి గతం కిందకే వస్తాయి. ఇవన్నీ కూడా మన గతం కింద వస్తాయి. అప్పుడు వరకు, ఈ క్షణం వరకు మనం ఏం బ్రతికామో అదే మన ప్రస్తుత జన్మలో మనము లేదా వచ్చే జన్మల్లో మనం అనుభవించవలసి వస్తుంది. గత జన్మలు అనేవి ఇంతకు ముందు జన్మల్లో చేసిన కర్మలు ప్రస్తుతం అనుభవించవలసి వస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అలా అనుభవించే అవకాశం ఈ జన్మలోనే కాదు, నెక్స్ట్ జన్మల్లో కూడా అనుభవించే అవకాశం మనకి ఉంది. అంటే దీన్ని బట్టి గత జన్మను బట్టే ఈ జన్మ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ గత జన్మ ఒకటే కాదు, గత జన్మలను బట్టి కూడా ఈ జన్మ ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే అంటే ఈ జన్మలో చేసిన, గతంలోవే కాదు ఈ జన్మలో చేసిన తప్పులను కూడా, అంటే కర్మలను కూడా ఈ జన్మలోనే అనుభవించే అవకాశం కూడా ఉందంట. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఏది అనుభవించాలో, ఏది అనుభవిస్తున్నామో అంతా సృష్టి నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఇది మనం చేసాం కాబట్టి ఇప్పుడు అనుభవించేద్దాం అని మనం అనుకుంటే కుదరదు. అది సృష్టి నియమం ప్రకారమే ఉంటుంది. ఏదేమైనా గతంలోనివే ప్రస్తుతం అనుభవిస్తాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే భవిష్యత్తు గురించి, అంటే ఈ జన్మలో మిగిలిన జీవితం కావచ్చు, ఈ క్షణం నుంచి నెక్స్ట్ ఏదైతే జీవిస్తామో ఆ జీవితం కావచ్చు, రాబోయే జన్మ కావచ్చు, రాబోయే జన్మలు కావచ్చు, ఇదంతా కూడా మన భవిష్యత్తు అవుతుంది. అంటే ప్రస్తుతం చేసే కర్మల ఫలితం భవిష్యత్తులో అనుభవించవలసి వస్తుంది. రాబోయే జన్మలో కానీ, అలాగే వచ్చే జన్మలలో కానీ, అలాగే ఈ జన్మలో కూడా అనుభవించే అవకాశం ఉంది. అంటే ఈ కర్మల్ని రాబోయే జన్మల్లో కానీ, రాబోయే జన్మల్లో కానీ, ఈ జన్మలో కానీ, అంటే ఈ జన్మలో ఇంకా భవిష్యత్తు ఉంటుంది కదా ఈ క్షణం నుంచి తర్వాత, అప్పుడు కానీ మనం అనుభవించే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకోవాలి, మొక్కలు నాటినప్పుడు వెంటనే వాటికి ఎప్పుడు పండ్లు వస్తాయి, అవి మొక్క బాగా చెట్టులాగా అయ్యి పళ్ళు వస్తాయి కదా. అలాగే మనం కర్మలు చేసిన తర్వాత వాటిని అనుభవించడానికి కూడా ఒక టైం వస్తుంది. ఆ టైంలోనే మనము అనుభవిస్తాము. ఇది కూడా సృష్టి నిర్ణయం ప్రకారమే మనకి జరుగుతుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకే పత్రి గారు మనం చేసే ఏ రకమైన కర్మకైనా సమయ సందర్భానుసారంగా ఆ కర్మకు తగిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా దారితీస్తుంది.
అంటే ఏ కర్మకైనా, ఏ రకమైన కర్మకైనా సమయ సందర్భానుసారంగా దాని ఫలితానికి దారి తీస్తుందని పత్రి గారు చెప్పడం మనకి జరిగింది. అంటే ఎప్పుడైనా అని అర్థం, అది ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, రాబోయే జన్మల్లో అయినా కావచ్చు. అంటే దీన్ని బట్టి ఇందాక చెప్పినట్టు సృష్టి నిర్ణయం ప్రకారమే అది ఆ ఏర్పాటు అనేది జరుగుతుంది. అంటే సృష్టి నియమం ప్రకారం అంటే ఆత్మ ఆత్మ అంటే ఆ భగవంతుడు, మనకి భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నది ఆ భగవంతుడు, ఆత్మ ఆ భగవంతుడే కాబట్టి ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుంది అని చాలామంది అనుకుంటారు. ఈ జన్మలో చేసిన కర్మల్ని ఈ జన్మలో కాక వచ్చే జన్మలోనే అనుభవిస్తామని. కాదు, ఈ జన్మలో చేసిన ఈ జన్మలో కూడా అనుభవిస్తాము, అలాగే వచ్చే జన్మలోనే కూడా అనుభవిస్తాము. అంటే కొంతమంది అంటారు మాంసం తింటే తప్పేంటి, ఇప్పుడు నేను అంతా బాగానే ఉన్నాను కదా, ఎందుకు తినకూడదు, అసలు ఈ జన్మలో అసలు నెక్స్ట్ జన్మలు ఉన్నాయో లేవో ఎవడ చూసి వచ్చాడు, అదేదో ఇప్పుడే అనుభవించేస్తే సరిపోదు కదా, తినేసి తాగేసి తిరిగేస్తే సరిపోద్ది, అన్యాయంగా డబ్బులు సంపాదించేసి ఒక సంతోషాలతో ఉంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే మనకి నెక్స్ట్ జన్మలు కూడా ఇక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి. అప్పుడు కూడా అంటే ఈ రోజు కష్టం వచ్చిందంటే అది ఎందుకు వచ్చింది, ఇప్పుడు చేసింది కాదు కదా, గతంలో చేసింది కదా, అలాగే మనం ఇప్పుడు చేసుకుంది భవిష్యత్తులో కూడా వస్తుంది అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఈ జన్మలో చేసిన కర్మలను అంటే ఎక్కువ శాతం ఈ జన్మలోనే మనం అనుభవిస్తామంట. కొన్ని తీసుకెళ్తాం, కొన్ని ఎక్కువ శాతం ఈ జన్మలోనే మనము అనుభవిస్తాము. అలా ఇది తెలుసుకోవాలి. అలా కాకుండా పాపాలు చేసుకుంటూ పోతే మన జీవితం వృద్ధాప్యం వచ్చేటప్పటికి మనకి దుర్భరం అయిపోతూ ఉంటుందన్నమాట. అందుక అందుకే చూడు శాస్త్రాల్లో కూడా పాపి చిరాయువు అంటారు. అంటే ఎక్కువ కాలం బ్రతికారు. ఎలా బ్రతికారు అన్నది కూడా మనకి ఇక్కడ పాయింట్. ఎందుకంటే ఎక్కువ కాలం బ్రతకడం తప్పు కాదు. ఎక్కువ కాలం బ్రతికిన ఆరోగ్యంగా బ్రతికి మనం వెళ్ళిపోతే ఆత్మ వెళ్ళిపోతే పర్వాలేదు. కానీ ఆ చివరి దశలో రకరకాల రోగాలతో మన పని మనం చేసుకోలేక ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి ఇన్ని రకాలుగా వెళ్తున్నాము అంటే గతంలో మనం చేసిన కర్మలన్నీ ఆ వయసులో మనం అనుభవిస్తూ ఉంటాం. వృద్ధాప్యంలో ఎక్కువగా అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బాగున్నాం కాబట్టి జీవితం అంతా ఇట్లానే ఉంటుంది పర్వాలేదు అని మనం అనుకోకూడదు. అప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడైనా ఎప్పుడైనా మనం తెలిసి తెలియక ఏ తప్పులు చేయకుండా జాగ్రత్తగా మనము మంచి కర్మలను చేసుకుంటూ అంటే మనం ముక్తి కర్మలను చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఎవరికైనా ఒక సహాయం చేసే అవకాశం వస్తే అది నేను చేశాను అనకుండా నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు చేయటానికి అనేది మనం ఆలోచించి అలా చేయాలి. కానీ అంతేగాని నేను పుణ్యం చేశాను, నేను సుఖపడతాను, ఇట్లా మాత్రం మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు. సో సరే, అయిపోయిందండి. 30 మినిట్సేనా? మేడం, కంటిన్యూ ఆ, చేయొచ్చా? ఓ 5 మినిట్స్ చేయండి, 5 మినిట్స్ చేయండి, పర్లేదు. 40 దాకా చేయండి. ఓకే. అంటే మనం ఇలా తప్పులు చేస్తూ పోతున్నప్పుడు ఏమవుతుందంటే వృద్ధాప్యంలోనే మనం ఎక్కువగా కష్టాలు పడతామని ఇప్పుడు చెప్పుకున్నాం కదా. అసలు వృద్ధాప్యంలోనే ఎక్కువ ఎందుకు కష్టాలు వస్తాయి అంటే యవ్వనంలో ఒకవేళ మనం ఎక్కువ కష్టాలు రోగాలు వస్తుంటే ఏం చేస్తాము, వయసు పెరిగింది యవ్వనంలో వచ్చినప్పుడు ఏమనుకుంటాం అంటే అన్ని కష్టాలు ఇలా వచ్చినాయి ఎందుకు ఈ జీవితం అని మనము అనుకుంటాం. కానీ ఈ ఏర్పాటు ఎలా చేయబడిందంటే జీవితాన్ని సరిగ్గా జీవించి వృద్ధాప్యంలో ఈ కష్టాలను అనుభవించే ఏర్పాటు కూడా ఉంది. అంటే చాలామంది అనుకుంటే వయసు పెరుగుతుంది కాబట్టి వచ్చినాయి అనుకుంటారు. వయసు పెరగడం కాదు, మన కర్మలు మనం ఆ టైంలో అనుభవిస్తున్నాం, మనం చేసిన కర్మల్ని ఆ టైంలో అనుభవిస్తున్నాము. అంటే ఇది కూడా మనకి ప్రకృతిలో ఏర్పాటే అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే పాపం చేసిన వెంటనే శిక్ష పడదు, అంటే కష్టం రాదు. కానీ ఆ పాపం పండినప్పుడు మాత్రమే శిక్ష పడుతుంది, అంటే కష్టం వస్తుంది. అంటే చేసాం కాబట్టి వెంటనే వచ్చే ఆ పాపం పండినప్పుడు మాత్రమే మనం అనుభవించవలసి వస్తుంది. ప్రారంధ కర్మలు అంటే ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్న కర్మలు ఎక్కువగా వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటు ఉందంట. ఇందాక చెప్పుకున్నాం కదండి, మనం వర్తమాన కర్మలు చేసిన తర్వాత సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు తెచ్చుకున్నప్పుడు అవి ప్రారంధ కర్మలు అంటారు. ఆ ప్రారంధ కర్మలనంటే మనం ఎక్కువగా వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటు ఉంది. సో మనం అందుకని వృద్ధాప్యంలో ఎక్కువగా సిక్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ కర్మల్ని అప్పుడు అనుభవిస్తాము. అంటే ఎలాగైతే ఆ, అంటే చెట్టుకు కాసిన కాయ వెంటనే ఎలాగైతే రాలదో
రాలాలంటే కొంచెం సమయం పడుతుంది కదా. ఆ పండు తయారవడానికి అలాగే మనం చేసిన కర్మలను అనుభవించడానికి కూడా కొంచెం సమయం పడుతుంది. అది పండినప్పుడు మాత్రమే, ఆ పాపం పండినప్పుడు మాత్రం మనం అనుభవించే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తెచ్చుకున్న కర్మలు ఏ అయితే ఉన్నాయో, ఆ సంచితాల నుంచి తెచ్చుకున్నాం కదండి, ఆ కర్మలు ఏ అయితే ఉన్నాయో ఎక్కువగా వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటైతే ఉంది. దీన్ని బట్టి ఏంటంటే, మనం చేసిన కర్మలకి వెంటనే శిక్ష పడద్దు, అంటే వెంటనే కష్టం రాదు. కారణం పాపం పండలేదు కాబట్టి. అంటే యవ్వనంలో చేసిన తప్పులు మనం అనుభవించడానికి వృద్ధాప్యం రావాల్సి ఉంటుంది. ఈ ఏర్పాటు అర్థం కాక యవ్వనంలో ఉన్నవాళ్ళు తమ జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఎవరు చెప్పినా కూడా వీళ్ళు వినిపించుకోకుండా ఉంటారు. వీళ్ళంటే నేను కూడా ఇంక్లూడ్, అందరం కూడా వినిపించుకునే స్థితిలో ఉండం ఆ టైంలోని. అంటే ప్రకృతిలో ఇవ్వబడిన అవకాశాన్ని కూడా మనము తీసుకోము. అవకాశాలు ఇస్తారంట, ప్రకృతిలో అవకాశాలు ఉంటాయంట. మనము ఆ కర్మలని క్లియర్ చేసుకోవడానికి ప్రకృతిలో కూడా అవకాశాలు ఉంటాయంట. ఆ అవకాశాలు ఎలా వస్తాయంటే మనకి పాపాలు చేసుకుని సరిచేసే అవకాశాలు ప్రకృతి ఎలా ఇస్తుందంటే, ఈ ఏర్పాట్లు ఫస్ట్‌ది పెద్దలు, పండితులు, వేదాంతులు, గురువులు, మనం అనుకునే దేవుళ్ళ బోధల ద్వారా తెలియచేయబడుతుంది. ఇప్పుడు బాబా గారైనా ఇలా ఇలా బోధలు ఉంటాయి కొన్ని, ఇలా చేయొద్దు, అలా చేయొద్దని. వాటి ద్వారా మనకి ప్రకృతి అవకాశం ఇస్తుంది. వాటి వల్లైనా మనం మారతాము, ఇలాంటి పాపకర్మలు చేయకుండా ఉంటామని. సో, అలా భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుల వారు చెప్పారు, బైబిల్ ద్వారా జీసస్, ఖురాన్ ద్వారా మహమ్మద్ ప్రవక్త, ఇలా చాలామంది మనకి అనేక గ్రంథాల ద్వారా చెప్పడం జరిగింది. ఆమ్, ఎలా జీవించాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏవి పాపాలు, ఏవి పుణ్యాలు అని అన్ని చెప్పడం జరిగింది. ఈ రకంగా సృష్టిలో మానవులు తమ తప్పులు, పాపాలు చేసుకునే అవకాశం మనకి ఇవ్వబడింది. అయినా మారకపోతే, మారవండి. అయినా మారకపోతే మరొక ఏర్పాటు ఉంది. ఏమవుతుంది అది? రోగాలు అనుభవిస్తున్న పెద్దలు, వృద్ధులను చూసైనా నేర్చుకోవాలి. మన ఇంట్లోనో, పక్కింట్లోనో, ఎక్కడో దగ్గర చూస్తూనే ఉంటారు. రకరకాల రోగాలతో ఉంటారు. వాళ్ళు జీవితమే చాలా భారంగా గడుపుతున్న వాళ్ళు కూడా ఉంటారు. చూస్తూ ఉంటాం, మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళని చూసైనా ఎందుకు ఇలా వచ్చింది, వీళ్ళ జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఒక ఆలోచన అయినా మనకి వచ్చి ఏం చేయాలంటే, మన ప్రవర్తన, మన చేసే కర్మల్ని మార్చుకోవాలి. అలా కాకుండా మనం ఏమనుకుంటామంటే, వృద్ధాప్యం కాబట్టి, వయసు పెరిగింది కాబట్టి వాళ్ళకి ఇలా రోగాలు వచ్చినాయి అని మనము అనుకుంటూ ఉంటాం. అది కాదు, మనం సృష్టిలోని ధర్మ సూక్ష్మాలని మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. వీటిని చూసైనా మనము తెలుసుకోవాల్సింది. అలా తాను చేసే తప్పులు, పాపాలు తెలుసుకోవాలి, వాటిని సరి చేసుకోవాలని ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేయబడి ఉంది. సో, వీటి ద్వారా మనం చేసే పాపాలని, తప్పుల్ని సరి చేసుకోవాలి. ఇన్ని రకాల అవకాశాలు ఇవ్వబడినా కూడా మనం తెలుసుకోలేకపోతే, లెక్క చేయకపోతే చివరికి ప్రకృతి మనకి శిక్ష అనేది విధిస్తుంది. వీటన్నిటినీ కలిపి పాపం పండడం అంటారు. ఇందా చెప్పుకున్నాం కదండి, పాపం పండితేనే మనం అనుభవిస్తామని. పాపం పండడం అంటారు. ఒకవేళ శిక్ష పడిన ప్రవర్తన మారకపోతే, పాపాలు కొనసాగిస్తే ఇంకా కఠినమైన శిక్ష పడుతుంది. ఏదేమైనా ప్రకృతి ప్రతి ఒక్కరి చేత ఆలోచింప చేస్తుంది. ఎలా ఎలా అంటే, ఆలోచన ద్వారా కానీ, అనుభవం ద్వారా కానీ ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తుంది. తమకు తాను మారేలాగా చేస్తుంది, పాపాలు మాన్పిస్తుంది. అంటే చాలా వరకు మనం ధ్యానంలోకి వచ్చేటప్పుడు కొంతమంది మామూలుగా వచ్చేసిన, కొంతమంది కష్టాల్లో ఉండి ఏంటి జీవితం ఇలాగైపోయిందని దాని ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఆత్మజ్ఞానం క్లాసులు వినడం ద్వారా ఏదో ఉంది ఇందులో అని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా ఇలాగ ధ్యాన మార్గంలోకి మనము రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఆలోచించి వచ్చిన వాళ్ళు వస్తున్నారు. అలా ఆలోచించకుండా ఇంకా చేసుకుంటూ పోతే వాళ్ళకి శిక్షలు అనేవి తప్పదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రారంధ కర్మలు యవ్వనంలో కాకుండా వృద్ధాప్యంలో అనుభవించే ఏర్పాటు ఈ రకంగా చేయబడింది. అంటే బాగా పాపాలు ఎక్కువ చేసేస్తే తప్ప యవ్వనంలో అనుభవించం మనం, లేకపోతే వృద్ధాప్యంలోనే ఎక్కువగా అనుభవిస్తాం అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. అంటే ఎందుకంటే వృద్ధాప్యంలో ఇవ్వడం జరిగిందంటే, చిన్ననాటి నుంచి అనుభవిస్తే, ఇందా చెప్పుకున్నాను, చిన్ననాటి నుంచి అనుభవిస్తే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. విరక్తి వచ్చేసి నాకు ఈ జన్మ వద్దనే స్థితికి వెళ్ళిపోతాం కాబట్టి, జీవితం మొదట్లో మనకు అంతా హ్యాపీగా జరుగుతుంది, చివరిలోనే ఈ కష్టాలన్నీ మనం అనుభవించి వెళ్ళిపోతాము.
మనం ఏంటంటే ఇవన్నీ గమనించాలి. ఇవన్నీ గమనించి పాపాలు తప్పులు చేయకుండా ఉండాలి. అంటే కష్టాలు వస్తే పూజలు ప్రార్థనలు చేస్తున్నారు. పాపాలు తప్పులు చేయడం మానడం లేదు. అవి మానాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మనం వృద్ధాప్యంలో మనం ఇవి వినడం ద్వారా ఇలాగా పెద్దలు చెప్పిన మాటలు, ఇలాగా ఆత్మజ్ఞానం చెప్పే ఆత్మజ్ఞానం తెలిసిన గురువులు చెప్పే మాటల ద్వారానైనా మనము తెలుసుకుంటే ఇలాంటి పాపాలు చేయకుండా మన జీవితాన్ని సరి చేసుకొని సరియైన అంటే మనము ప్రకృతి ఎలా ప్రకృతిలో మనం ఉన్నాము కాబట్టి ఎలా జీవించాలో అలాగే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తాము. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే కూడా ముందు నుంచే మనము సరి చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే మనం ఎక్కువగా ఏంటంటే ముక్తి కర్మలను చేయాలి. ఏదైనా మంచి చేస్తే భగవంతుడు నాకు ఈ అవకాశం కల్పించాడని అని చెయ్యాలి గానీ, అంతేగాని దీనివల్ల నాకు పుణ్యం రావాలి, నా పిల్లలకు పుణ్యం రావాలి ఇలా అనుకోకుండా మనం ముక్తి కర్మలను ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఓకేనండి. నాకు ఈ అవకాశం కల్పించిన ఎల్ఐ సార్ గారికి, జూమ్ నిర్వాహకులు ప్రసన్న మేడం గారికి నా ధన్యవాదాలండి. అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. జూమ్‌లో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. 1 minute, Zoom recording.